నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ప్రముఖ లిరిక్ రైటర్ అనుకోవచ్చు, లేకపోతే సింగర్ అనుకోవచ్చు. అనంత శ్రీరామ్ గారు హిందూపురంలో బాలకృష్ణ గారు చేసిన అభివృద్ధి ఏం లేదు. ఈసారైనా కొంచెం అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేయండి బాలకృష్ణ గారిని విమర్శిస్తూగా ఒక కాంట్రవర్సీగా మాట్లాడడం జరిగింది. సో దాని గురించి మీరేమంటారు? అనంత శ్రీరాము తను ఏదో పేరుంది కనుక పాటలు, సినిమా పాటలు రాసుకుంటాం, సినిమా సాహిత్యం మీద దాని మీద తనకు పట్టు ఉంది. ఆ విషయాలు మాట్లాడాలి. ఈ రాజకీయాల గురించి మాట్లాడడానికి ఏదో నోరుంది కదా అని మాట్లాడటం కాదు. వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదు. నువ్వు ఒక పార్టీని సమర్థిస్తున్నావా, వైసీపీకి ఓటేయమని అడుగు. వైసీపీకి ఓటేయండి అని అడుగు. విధానాలు అడుగు. నీకు అయ్యేం తెలియవు. ఆ విధానాలేంటి, ఈ విధానాలేంటి, ఆ విధానాలేంటి ఏం తెలియదు. బాలకృష్ణ మీద పర్సనల్ వ్యతిరేకతతో మాట్లాడినట్టు ఉంది తప్పితే అది ఒక సిద్ధాంతపరంగా మాట్లాడినట్టు లేదు. అంటే ఆయన ఏమంటున్నారంటే కొంచెం అభివృద్ధి కూడా జరగచ్చు. అభివృద్ధి అంటే ఏంటి తనకి? అభివృద్ధి అంటే ఏం తెలుసు అనంత శ్రీరామ్కి? అభివృద్ధి అంటే అర్థం ఏంటి? అభివృద్ధి అనే పదం ఉంది కదా అని వాడేయటం కదా. అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి చెప్పు నువ్వు. ఇదిగో నాయన వైఎస్ఆర్సీపీలో ఈ అభివృద్ధి జరిగింది, మీ పీరియడ్లో ఈ అభివృద్ధి జరగలేదు అని చెప్పు. అవి చెప్పు. ఊరినే అభివృద్ధి జరగలేదు, ఊరినే ఊత పదాలు, పడికట్టు పదాలు ఉంటాయి, ఆ పదాలు వాడటం కాదు. అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి జరగకుండానే 2 సార్లు గెలిపించారా బాలకృష్ణని? 2 సార్లు గెలిపించారు జనం. అంటే జనాలు ఓటర్లు అందరూ అక్కడ ఎదవలా? నువ్వు పెద్ద పుడికి మేధావివా? అలా వ్యక్తిగతంగా బాలయ్యని గురించి మాట్లాడటం, దానివల్ల బాలయ్యని గురించి మాట్లాడబట్టి ఇప్పుడు అతని గురించి నువ్వు అడుగుతున్నావు. లేకపోతే ఎందుకు అడుగుతావు? మామూలు పాలసీ ప్రకారం అంటే 100 మంది జబర్దస్త్ కమెడియన్లు వచ్చినట్టు ఈయన ఒక రైటర్ వచ్చి మాట్లాడాడు అనుకుంటారు, అంతే కదా. బాలకృష్ణకి పర్సనల్గా అటాక్ ఇవ్వబట్టే నువ్వు అడుగుతున్నాను. ఆ అలాంటి చిన్న చిన్న చిల్లర క్రెడిబిలిటీల కోసం తప్పితే నేను తెలుగుదేశం పరమ దుష్టభూయిష్టమైన పార్టీ. తెలుగుదేశం అనేది గెలవకూడదు అని నేను చెప్తున్నా. నేను పాలసీ ప్రకారంగా చెప్తా. వ్యక్తిగతంగా వ్యక్తులు ఏంటి పాలసీ ఏంటి మీకు? పాలసీ ఇవాళ తెలుగు నేల మీద చంద్రబాబు పీరియడ్లో 6,000 స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు మూసేసి నారాయణ అనే ఒక వ్యక్తి కోసమని, కార్పొరేట్ స్కూల్ లాభం కోసమని మూసేశాడు. ఇవాళ అదే నాడు నేడు అని స్కూల్స్ అన్ని బ్రహ్మాండమైన గవర్నమెంట్ స్కూల్స్ని బ్రహ్మాండంగా తయారు చేసి, కార్పొరేట్ స్కూల్స్ కాంపిటేటివ్గా తయారు చేసి, ఇవాళ రిక్షావాడి బిడ్డడు, ఆటోవాడి బిడ్డడు కూడా బ్రహ్మాండంగా చదువుతూ, ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆ స్థాయికి వెళ్తారు. ఇంకో 5 ఏళ్ళు అయ్యేటప్పటికి ఆ పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, ఆ పిల్లలు పెద్ద పొజిషన్లకు వెళ్తారు. అలా ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొచ్చి, అలాగే ఒక సచివాలయాలు, గ్రామ సచివాలయాలు చెప్పించి పాలనని ఎప్పుడో గాంధీ గారి కన్నా కలలు గ్రామ 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 స్వరాజ్యం రావాలని ఆ పాలసీలో గ్రామాల్లో సచివాలయాలు ఆరంభించి 1,60,000 మంది ఉద్యోగస్తులు పెట్టి సమస్యలన్నిటికీ ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామానికి అక్కడే తీరిపోయేటట్టు వాళ్ళు బళ్ళు కట్టుకొని తాలూకా ఆఫీసులకు వెళ్ళి మండలాలకు వెళ్ళి ఆ రోజుల్లో చంద్రబాబు పీరియడ్లో అది అలాంటి దౌర్భాగ్యం జరిగేది. పెన్షన్లకు కూడా వెళ్ళి తిరిగి రావాల్సి వచ్చేది. అలాంటివి కాకుండా నీ ఇంటి దగ్గరికి వచ్చేటట్టు, నీ ఇంటి దగ్గరే సమస్య పరిష్కారం అయ్యేటట్టు వ్యవస్థ తీసుకొచ్చాడు సచివాలయాలని. అలాగే ఆరోగ్యం కూడా పేదవాడు లేనివాడు కూడా వాడికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక కార్డు చాలు, ఫ్రీగా వాడికి ఉద్యోగ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు గ్రామ స్థాయిలోనే అన్ని ఆరోగ్య కేంద్రాలు ఏర్పడ్డాయి. సో ఇవన్నీ ప్రజలకు అవసరమైనవి. ప్రజలకి ఏదో చంద్రబాబు ఇక్కడ 4 హైటెక్ సిటీ 4 బిల్డింగ్లు కట్టేసేసి అది డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ అది ఏంటంటే డబ్బులు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల నుంచి పెద్ద పెద్ద డబ్బులు వస్తాయి. చంద్రబాబుకి అయ్యే కావాలి. పెద్ద పెద్ద డబ్బును కాంట్రాక్టర్లకి ఆ కార్యక్రమాలు చేస్తే డబ్బులు తనకు బాగా వస్తాయి. కోట్లు తను మింగచ్చు. అందుకోసం ఇవి చేస్తే డబ్బులు రావు. ఈ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ పేదలకు మంచి చేస్తే, చంద్రబాబు ఎప్పుడు కూడా పేదలకు మంచి చేస్తే చేసిన వాడు కాదు, చేస్తే తృప్తి పడేవాడు కాదు. తనకి ఎప్పుడు డబ్బు ఉన్నవాడు తన పక్కన ఉండాలి, డబ్బు ఉన్నవాడిని తన బుధాన్ని ఎక్కించుకోవాలి. డబ్బు 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 అని పరితపించేవాడు చంద్రబాబు. డబ్బు కావాలి అంతే. పేదలు
సుభిక్షకుడు అతను నోటి ఎస్సీలో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటాడా? బీసీ జడ్జి అవ్వచ్చా? ఇలాంటి నీచపు మాటలని అతనే మాట్లాడింది. అలాగే అతనికి అప్పుడు లేనివాడు అంటే చిన్న చూపు. లేనివాడు అలాగే ఉండాలి, ఆ దూరంలోనే ఉండాలి. వాడిని చెప్పి వాడిని గురించి చెప్పి ఓట్లు సంపుకోవద్దు. అందుకని వాడు ఒక మెట్టు పైకెక్కితే చూడలేడు, ఓర్వలేడు. ఇప్పుడు వైసీపీ చేస్తున్న పని, నేను వైసీపీ కాదు, నేను వైసీపీ మెంబర్ని కాదు, వైసీని విమర్శిస్తుంటా. కానీ కొన్ని విషయాలు ప్రభుత్వం చేసిన మంచి విషయాలు ఇవాళ నాకు తిరుగుతూ ఉంటే అక్కడ రిక్షావాడి కొడుకు యూనిఫామ్ వేసుకుని జమ్మని ట్యాబ్లెట్ పట్టుకుని వెళ్తూ ఉంటే నా రాష్ట్రం ఎంత బాగుందో అనిపిస్తుంది. ఈ అణగారిన వాళ్ళు, లేనివాడు వాడు చదువుకుని ఇన్నాళ్ళు చదువు అనేది డబ్బు ఉన్నవాడికి. చంద్రబాబు పీరియడ్లో చదువుకోనంటాం కాదు, చదువును కొనాల్సి వచ్చేది. వాడు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా 4 రోజులు కష్టపడితే ఆటోవాడు ఆ వచ్చిన సంపాదన అంతా పిల్లాడి జీతానికి సరిపోయేది. ఇప్పుడు అది కాకుండా హ్యాపీగా పిల్లలకి అమ్మఒడని, ఇంకోటని వాళ్ళ ఇళ్ళకే వచ్చి ఇస్తూ ఉంటే ముసలోళ్ళు, ముతకోళ్ళు, కుంటోళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్, నడవలేని వాళ్ళు వీళ్ళందరికీ ఇంటి దగ్గరికి వస్తారు. దానికి కూడా తుట్లు పొడిచాడు చంద్రబాబు. అతను నిమ్మగడ్డను పెట్టుకుని కేసు మీద పెట్టి ఆఖరికి గవర్నమెంటు ఎలక్షన్ కమిషన్ ఆపాలి అనేదాకా తీసుకొచ్చాడు. ఇప్పుడు ముసలి కన్నీళ్ళు కారుస్తున్నాడు. 33 మంది ఆ రోజుల్లో చచ్చిపోయారు. ఇవాళ ముసలోళ్ళు పాపం చస్తున్నారు. బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఈ బ్యాంకులో డబ్బులు పెడతారు ప్రభుత్వాన్ని అంటాడు. సిగ్గుందా చంద్రబాబుకి? ఇవి మీ నిమ్మగడ్డ కాదు, ఆ ఎలక్షన్ కమిషన్ అడిగింది. ఓకే, ఆపితే ఎట్లా దీన్ని అని అడిగితే నిమ్మగడ్డ ఇచ్చిన సలహా కాదు ఇది. బ్యాంకులో జమ చేయండి. 60 లక్షల మందిలో 45 లక్షల మంది పైగా బ్యాంక్ అకౌంట్ ఉంది. సో బ్యాంకులో జమ చేయండి, వాళ్ళు బ్యాంక్ వెళ్ళి తీసుకుంటారని ఇలాంటి సలహాలు ఇచ్చింది ఆయన కాదు. ఇవాళ మళ్ళీ మీరే బ్యాంకులో డబ్బులు వేస్తే ముసలాళ్ళు ఎలా వెళ్తారని సిగ్గు శరం ఉండాలి. చంద్రబాబు లాంటి ఈ దౌర్భాగ్యం పట్టిన దరిద్రం దేశానికి, రాష్ట్రానికి ఆనాడు నుంచి అతను వచ్చిన రాజకీయాల్లో అతను ఎంట్రీ కాడ నుంచి అన్ని ద్రోహాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, వంగవీటి రంగాన్ని చంపటంలో కానీ, మల్లెల బాబ్జీ కానీ, దశరథరాము కానీ అందరినీ ఈ హత్య రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు, ఈ అలజడి సృష్టించడాలు, అలజడి నుంచి అపోహలు సృష్టించి, భ్రమలు సృష్టించి ప్రజలు మోసం చేయటాలు. సింగపూర్ సిటీ వచ్చేస్తుంది, వాడికి 1600 ఎకరాలు ఇచ్చాం, సిటీ వచ్చేస్తుంది, ఇదిగో అదిగో అనే భ్రమలు చూపించి, వాడికి దుబాయ్ షెట్టికి ఇచ్చాము 50 ఎకరాలు, అక్కడ 5 స్టార్ హోటల్ వస్తుంది, 7 స్టార్ హాస్పిటల్ వస్తుంది, ఇవన్నీ కథలు చెప్పి ఇవాళ ఏమైనా ఇవన్నీ ఇక్కడ 10 కోట్లు అయిపోద్దని ప్రజలు భ్రమ కల్పించాయి. 2 వచ్చేస్తాయి, సింగపూర్ సిటీ వచ్చేస్తుంది, ఇక్కడ 7 స్టార్ హాస్పిటల్ హోటల్ వచ్చేస్తుంది, ఇక్కడ చుట్టూ ఉన్న గ్రౌండ్లన్నీ ఎకరం 10 కోట్లు అయిపోద్ది అని ప్రజలు భ్రమలు కల్పించి మోసగాడు, కిరాతకుడు చంద్రబాబు. ఆ కిరాతక ఆ పాలన గురించి చెప్పాలి. సో ఫైనల్గా అనంత శ్రీరామ్ వ్యాఖ్యల మీద హిందూపురంలో ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ కలిగే అవకాశం ఉందా ప్రజల్లో? చిచి అనంత శ్రీరామ్ మాటల మీద అతను కరెక్ట్గా మాట్లాడితే, ఒక రాజకీయ విశ్లేషకుడిగా మాట్లాడితే ఎందుకు చంద్రబాబు వేయకూడదు, ఊరినే అభివృద్ధి చెయ్యి, ఈ మాటలు పడిగట్టు పదాలు. ఏమిటి చెప్పు విశ్లేషణ? ఏమిటి ఇప్పుడు నేను చెప్పాను, ఏమిటి అభివృద్ధి జరిగింది? ఎందుకు నాలాంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు కాకపోయినా వైసీపీ కాకపోయినా ఎందుకు సమర్థిస్తున్నావు? వైసీపీ ఎందుకు సమర్థిస్తున్నా అంటే పేదలకు జరిగిన మంచి, ఈ పేదలకు జరుగుతున్న మంచి నాలాంటి వాళ్ళకి తృప్తి. డబ్బున్నవాడికి జరుగుతుంది, చంద్రబాబు ఉంటే డబ్బున్నవాడికి జరుగుద్ది, ఒక సీఎం రమేష్కి జరుగుద్ది, ఒక సుజనా చౌదరికి జరుగుద్ది, ఇంకో డబ్బున్నవాడికి మేళ్ళు జరుగుతాయి చంద్రబాబు పీరియడ్లో. ఇక్కడ డబ్బు లేని పేదలకు మేలు జరుగుతుంది. పేదలు బిక్కి వాళ్ళు ఎంత సర్వం వాళ్ళ పిల్లాడు పక్క బిల్డింగ్లో ఉండేవాడు పొద్దున్న రాగానే బండి యూనిఫామ్ వేసుకుని వెళ్తుంటే వీడేమో చెప్పులు కూడా సరిగ్గా లేకుండా నడుచుకుంటాడు. ఆ కంపారిజన్లో వాడు మన పిల్లలు మనం అని బాధపడుతూ వాడు సంతోషపడుతున్నాడు. వాడు ఎంత కళలో ఆనందం, తన బిడ్డని యూనిఫామ్ వేసుకుని ట్యాబ్లెట్ పెట్టుకుని వెళ్తే వాడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే నా బిడ్డకి ఏం తక్కువ, ఎవరికైనా తక్కువ అనే ఒక అది పేదలకి ఆ దమ్ము ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. అందుకని నా లాంటి వాళ్ళు మెచ్చుకుంటున్నాం. చంద్రబాబు పీరియడ్లో ఇలాంటిది ఏనాడు జరగలేదు. ఇవాళ చంద్రబాబు పీరియడ్లో ఏంటి ఈ పథకం, ఈ ఇంటికి వాలంటీర్ల వ్యవస్థని
దేశంలోనే ఎక్కడా లేదు. ఆ వ్యవస్థ పెట్టినప్పుడు ఎవరికి అర్థం కాల ఏంటని. దానివల్ల ఎంత మంచి జరుగుతుంది అనేది వాళ్ళ పే పే ఎందుకు చంద్రబాబుని ఎందుకు శాపనార్థాలు పెడుతున్నారు ముసలాళ్ళు ముతకోళ్ళు. ఈ వాలంటీర్స్ మీద తను ధ్వజం ఎత్తాడు కదా. సిగ్గుందా చంద్రబాబుకి? వాలంటీర్స్‌ని గోనెలు మోసేవాడు అన్నాడు. వాలంటీర్స్ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసేవాడు అన్నాడు పవన్ కళ్యాణ్. ఇన్ని మాట్లాడినోళ్ళు ఇవాళ వీళ్ళు మళ్ళీ వాలంటీర్లు రిజైన్ చేయొద్దు. మీకు 10,000 పెంచుతాను. 10,000కి ఈ జనాలు నమ్ముతారా నిన్ను? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నోటికి నాలుక లేని నాలుక కనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఇష్టం వచ్చినట్టు ఒక 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసావు. ఏ 40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉంది. నీ రాజకీయ అనుభవం ఇవాళ అడుగు. జనాల దగ్గరికి ఓట్లు అడుగు. ఏం అడుగుతున్నావు నువ్వు? వాడిని ఆ సైకోని దింపండి, ఇది ఇప్పుడు అదే అతనేం అడుగుతున్నాడు? నేను చేసి నా ప్రభుత్వం ద్వారా మీ ఇంటికి మంచి జరిగితే నాకు ఓటేయండి అని సర్వగర్భంగా అడుగుతున్నాడు. నువ్వు ఆ మాట ఎందుకు అడగలేకపోతున్నాడు చంద్రబాబు? నీ 14 ఏళ్ల పరిపాలనలో ఏనాడు నువ్వు ఆంధ్రాకి ఏమీ చేయలే, ద్రోహం చేసావు. నువ్వు 9 ఏళ్ళు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు రోజు కూడా 143 కేంద్ర పాలిత కేంద్ర సంస్థలు నీ దగ్గరికి వస్తే ఒక్కటి నువ్వు ఆనాడు ఆంధ్రాకి ఇవ్వలా. అన్ని తెలంగాణ చుట్టూ తిప్పావు. ఒక్కటి ఇవ్వలా నువ్వు. నువ్వు పోలవరం ప్రాజెక్టుకి బీజేపీ తరఫున ఆ రోజు సైకిల్ యాత్ర మొదలెడితే అతని కోప్పడి అతని టికెట్ కూడా ఇవ్వలా నువ్వు. వైజాగ్ రైల్వే జోన్ 7 జోన్లు భువనేశ్వర్లో కలుపుతుంటే ఆ రోజు నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నావు. నువ్వు ఒక్కటి కాదు, అన్ని ఆంధ్ర రాష్ట్రానికి పరమ ద్రోహివి నువ్వు నీ 14 ఏళ్ల పరిపాలనలో. నా 9 ఏళ్ళు అప్పుడు, తర్వాత ఒంటరిగా వచ్చినప్పుడు 5 ఏళ్ళుగా మళ్ళీ ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని రక్షకుడు అవుతాడు అంటే భక్షకుడు అయ్యి అన్ని అబద్ధాలు ఆరబోత బూచి చూపించి, అది చూపించి, డ్రామాలు చూపించి, బొమ్మలు చూపించి, ఏమి చిల్లర రాజకీయాలు తప్పితే నీ జీవితం అంతా చిల్లర రాజకీయాలు, జీవితం అంతా భ్రష్ట రాజకీయాలు కనుక అందుకని చంద్రబాబును ఓడించండి. ఇతను చేసిన సాక్ష్యాధారాలతో చెబుతూ ఓడించడం ఊత పదాలు పడికట్టు పదాలు చెప్పలాను సాక్ష్యాలు. నేను చెప్పిన ప్రతి దానికి సాక్ష్యం దమ్ము ఉంటే ఎవరినైనా ఈ కాదని చెప్పమని. థ్యాంక్ యూ సార్.